అయితే నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇథెనాల్ అండ్ ఇథెనాయిక్ యాసిడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్. అయితే ఫస్ట్ ఇథెనాల్ చూద్దాం. ఇథెనాల్ ఓఎల్ చివరిలో వచ్చింది కాబట్టి ఇది ఆల్కహాల్. ఇత్ అంటే కార్బన్స్ రెండు ఉంటాయి. C2H6 ఉండాలి మామూలుగా. అయితే ఒక హైడ్రోజన్ బదులు ఏమొచ్చింది, ఓహెచ్ యాడ్ అయింది, హైడ్రాక్సైడ్ యాడ్ అయింది కాబట్టి C2H5OH. ఓకే. దీన్ని ఇథైల్ ఆల్కహాల్ అని కూడా అనొచ్చు, ఇథెనాల్ అని కూడా అనుకోవచ్చు. యా. సో నౌ సీ దీని ప్రాపర్టీస్ ఏంటంటే ఇది ఇది కలర్లెస్. దిస్ ఈస్ ఎ కలర్లెస్ లిక్విడ్. చాలా ప్లెజెంట్ గా ఉంటుంది స్మెల్. అండ్ అది ఒకవేళ టేస్ట్ చూస్తే బర్నింగ్ టేస్ట్, అంటే మంట పెడుతుంది అనమాట. రెండోది ప్రాపర్టీ ఏంటంటే ఇది వాటర్ లో కలుస్తుంది. ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ వాటర్. థర్డ్ వన్ ఏంటంటే ఇథనాల్ సోడియంతో రియాక్ట్ అయ్యి ఏం ఏం ఫామ్ చేస్తుంది అంటే సోడియం ఇథాక్సైడ్ ని హైడ్రోజన్ ని ఫామ్ చేస్తుంది. ఎందుకు సోడియంతో రియాక్ట్ అవుతుంది? సోడియం అనేది వెరీ రియాక్టివ్ ఎలిమెంట్, అది మనకు తెలుసు. ఓకే. రియాక్టివిటీ సిరీస్ లో ఫస్ట్ వన్ సోడియం ఉంటుంది, ఎందుకంటే బాగా ఫాస్ట్ గా రియాక్ట్ అయింది. సో ఎప్పుడైతే C2H5OH సోడియంతో రియాక్ట్ అవుతుందో ఇట్ ఫార్మ్స్ వాట్ మీన్స్ ఇట్ ఫార్మ్స్ సోడియం ఇథాక్సైడ్, C2H5ONA. దీన్ని సోడియం ఇథాక్సైడ్ అని అంట. సోడియం ఇథాక్సైడ్ గుర్తుపెట్టుకోవాలి, ఫార్ములా వెరీ ఇంపార్టెంట్. సోడియం ఇథాక్సైడ్. ఫోర్త్ వన్ ఏంటి అంటే ఇథనాల్ reacts with H2SO4, hot concentric H2SO4 to form ఏంటి అని అంటే ఈథీన్ అండ్ వాటర్. ఇక్కడ కాన్సన్ట్రేటింగ్ H2SO4 ఎందుకు యూజ్ చేశారంటే డీహైడ్రేటింగ్ ఏజెంట్ గా యూజ్ చేశారు. అంటే ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ని తీసేయడానికి యూజ్ చేశారు. అండ్ రిమూవ్స్ వాటర్ ఫ్రమ్ ఇథనాల్. H2Oని తీసేయడానికి ఇక్కడ H2SO4 అంటే H2SO4 యూజ్ చేశారు. అందుకు యూజ్ చేశారు. H2SO4 ఎందుకు యూజ్ చేశారంటే ఆల్కహాల్లో ఏమైనా వాటర్ ఉంటే దాన్ని తీసేయడానికి. ఇది చూడండి, C2H5OH గివ్స్ C2H4 ప్లస్ H2O వేరైపోయింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇథెనాల్. అయితే యూజెస్ వెరీ ఇంపార్టెంట్. యూజెస్ అడుగుతారు చాలా సార్లు. ఇథనాల్ ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే ఫర్ మేకింగ్ ఆల్కహాలిక్ డ్రింక్స్, and it is used as a solvent, and it is used for making medicines like tincture, iodine, cough syrups, tonics. వీటన్నిటిలో ఇథనాల్ యూజ్ చేస్తారు. ఇథనాల్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇథనాల్, ప్రాపర్టీస్ అండ్ యూజెస్. నెక్స్ట్ ఏంటి అంటే ఇథనాయిక్ యాసిడ్. ఇథనాయిక్ యాసిడ్ ని అసిటిక్ యాసిడ్ కూడా అంటారు, CH3COOH. ఇక్కడ మీరు దీని ప్రాపర్టీస్ ఏంటంటే ఇథనాయిక్ యాసిడ్ కూడా కలర్లెస్ లిక్విడే. అయితే ఇక్కడ ప్లెజెంట్ స్మెల్ ఉండదు, పంజెంట్ స్మెల్ ఉంటుంది. అండ్ టేస్ట్ చేస్తే చాలా చేదుగా ఉంటుంది, సోర్ ఇన్ టేస్ట్. ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ వాటర్. అండ్ ఈ ఇథనాయిక్ యాసిడ్ ఏమైతే ఉందో ఏ సొల్యూషన్ ఆఫ్ 5% అండ్ 8% ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్, 8% లేకపోతే 5% ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్ ని వాటర్ లో కలిపితే దాన్నే వెనిగర్ అంటారు. వెనిగర్. ఒక వాటర్ తీసుకొని గ్లాస్ ఆఫ్ వాటర్ లో 5%, 10%, 8% ఉన్న ఇథనాయిక్ యాసిడ్ డ్రాప్ దాంట్లో వేసామనుకోండి, అండ్ అదే వెనిగర్ అంటే దట్ ఈస్ కాల్డ్ వెనిగర్. యా. ఫిఫ్త్ ప్రాపర్టీ 2 మార్క్స్కి వచ్చే లేకపోతే 1 మార్క్ వచ్చే ఛాన్సెస్ 99% ఉంది. ఎస్టిరిఫికేషన్ అండ్ సపోనిఫికేషన్. ఎస్టిరిఫికేషన్ అనేది ఒక ప్రాసెస్. ఏం ప్రాసెస్ అని అంటే ఇథనాయిక్ యాసిడ్ CH3COOH అనేది ఇథెనాల్ అంటే ఆల్కహాల్ తో రియాక్ట్ అయ్యి ఎస్టర్ ని ఫామ్ చేస్తుంది. ఎస్టర్ ఇథైల్ ఇథనోయేట్ ని ఫామ్ చేస్తుంది. ఎవరి ప్రెసెన్స్ లో అంటే H2SO4 అనే దాని ప్రెసెన్స్ లో. అసిటిక్ యాసిడ్ వెన్ ఇట్ ఈస్ రియాక్టెడ్ విత్ ఆల్కహాల్ ఫార్మ్స్ ఎస్టర్స్. దాన్ని ఎస్టర్ అంటారు. ఎస్టర్. ఈ ప్రాసెస్ ని అంతా ఏమంటారు? ఎస్టిరిఫికేషన్ అంటారు. ఎస్టిరిఫికేషన్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒక ఆల్కహాల్ అసిటిక్ యాసిడ్ తో కలిస్తే ఎస్టర్స్ ఫామ్ అవుతాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫార్ములాని? వెరీ ఈజీ టు లర్న్. ఈ ఫార్ములా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అని అంటే సో CH3COOH అండ్ C2H5OH.
ఇప్పుడు మీరు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే వెరీ ఈజీ. ఇక్కడున్న హెచ్ ఇక్కడున్న హెచ్ ని ఇటు సైడ్ పంపించేసేయండి. ఇక్కడున్న C2H5 ని ఇటుకి రండి. సో దెన్ సియర్ CH3COO ఇటు సైడ్ ఉన్న C2H5 ఇటు సైడ్కి వస్తే C2H5 రాసి ఇక్కడ ఉన్న హెచ్ అటు సైడ్కి వచ్చేస్తే రెండు హెచ్లు అయితే కదా, అందుకే H2O అని రాశారు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇక్కడ ఏ చేంజ్ చేయాలో మీరు చేంజ్ చేయగలిగితే ఇట్ విల్ బి వెరీ ఈజీ టు లెర్న్. యా, ఎస్టరిఫికేషన్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే సెపోనిఫికేషన్ అంటే మనం ఎస్టర్స్ తయారు చేసాం. విన్ అన్ ఎస్టర్ రియాక్ట్స్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ NaOH తో రియాక్ట్ అయితే వచ్చిన ఎస్టర్ CH3COO C2H5 సోడియం హైడ్రాక్సైడ్ తో NaOH తో రియాక్ట్ అయ్యి ఏ ఏ ఏమవుతుంది అంటే ఆ, అది సోడియం సాల్ట్ ఆఫ్ కార్బోక్సిలిక్ యాసిడ్ గా అండ్ ఆల్కహాల్ గా మనకు ప్రోడక్ట్స్ గా వస్తాయి. దాన్ని సెపోనిఫికేషన్ అంటారు. సెపోనిఫికేషన్ ఇంకా ఇంకా ఈజీగా మీరు అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మీరు ఎస్టర్స్ ని తయారు చేస్తారు. దేనివల్ల? కార్బోక్సిలిక్ యాసిడ్ అండ్ ఆల్కహాల్ రెండు కలిపితే ఎస్టర్ వచ్చింది. ఇప్పుడు మీరు ఆల్కహాల్ కావాలి మళ్ళీ మీకు అట్లా ఆల్కహాల్ మళ్ళీ దాంట్లో నుంచి తయారు చేయాలంటే వచ్చిన ఎస్టర్ ఏం చేయాలంటే సోడియం హైడ్రాక్సైడ్ తో రియాక్ట్ చేయించారు అనుకోండి. దెన్ ఈ C2H5 ఏమైతే ఉందో మళ్ళీ ఇటు సైడ్కి వచ్చేస్తుంది అండ్ మళ్ళీ ఆల్కహాల్ మీకు వస్తుంది. హెచ్ ప్లేస్ లో మామూలుగా CHCOOH ఉండాలా, హెచ్ ప్లేస్ లో Na వచ్చేస్తుంది. అది ఈ ప్రాసెస్ ఏమంటారు అంటే సెపోనిఫికేషన్ అంటారు. సెపోనిఫికేషన్ మీరు చాలా జాగ్రత్తగా చదవాలి. ఇంకా ప్రాపర్టీస్ ఏంటంటే ఇథనాయిక్ యాసిడ్ కి ఇట్ కెన్ రియాక్ట్ విత్ బేసెస్ తో రియాక్ట్ అయ్యి సాల్ట్ గా వాటర్ గా ఫామ్ అవుతుంది. సాల్ట్ గా వాటర్ గా పైన ఉన్న దాంట్లో చూడండి, సాల్ట్ గా వాటర్ గా. సో CH3COOH ప్లస్ NaOH ఇట్ గివ్స్ CH3COONA, దాన్ని సాల్ట్ అంటారు, ప్లస్ H2O అంటే వాటర్. యా. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఇథనాయిక్ యాసిడ్ కార్బోనేట్స్ తో హైడ్రోజన్ కార్బోనేట్స్ తో రియాక్ట్ అయ్యి వాటర్ ని, సాల్ట్ ని, కార్బన్ డైఆక్సైడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, అందుకే CH3COOH Na2CO3 సోడియం కార్బోనేట్, NaHCO3 సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, రైట్. సో రియాక్ట్ అయ్యి ఓ సాల్ట్ CH3COONA సాల్ట్. ఓకే, తర్వాత H2 వాటర్, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్ రైట్. ఇథనాయిక్ యాసిడ్ ప్రాసెస్ ని, ప్రాపర్టీస్ ని మీరు అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇథనాయిక్ యాసిడ్.